హాయ్ సార్ మరి ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాం సార్. మహేశ్వరం టౌన్లో ఒక 240 గజాలు ఈస్ట్ ఫేస్ ప్లాట్ సేల్కి వచ్చింది సార్. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్లో వచ్చింది సార్ ప్లాటు. ఈ ప్లాట్ వచ్చేసి ఆర్ట్ కేక్ లాంటి ప్రాపర్టీ సార్. ఇప్పుడు ఇక్కడ ఈ స్టోన్ కనిపిస్తుంది కదా సార్, ఇక్కడ ఆ స్టోన్ నుంచి వెళ్ళి అక్కడ ఆ స్టోన్ నుంచి వెళ్ళి ఇక్కడ ఈ స్టోన్ వరకు సార్. ప్లాట్ వచ్చేసి ఈ క్లీన్ చేసి ఉన్నదే సార్. మొత్తం ప్లాట్ వచ్చేసి ఈ 240 స్క్వేర్ యార్డ్స్ సార్. ప్లాట్ వచ్చేసి మంచి రెడ్ సాయిల్ సార్. ఈ ఏరియా మొత్తం వాటర్ బెల్ట్ ఉన్న ఏరియా సార్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సార్ ప్లాట్ వచ్చేసి. ప్లాట్ సైజ్ వచ్చేసి 36x60 సార్. మన ఈస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వరకు 36 ఉంటుంది సార్. మళ్ళీ లోతు వచ్చేసి ఏమో 60 ఉంటుంది సార్. మంచి మిడిల్ ఉంటుంది సార్. వీధి పోటు క్రాసు డెడ్ ఎండ్ లేకుండా మంచిగా ఉంటుంది సార్. ప్లాట్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో రెడ్ సాయిల్ ఉన్న ఏరియా, మంచి ఆర్ట్ కేక్ లాంటి ప్రాపర్టీ సార్. ప్లాట్ వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. ఈ లేఅవుట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ డివైడర్ ఉంది కదా సార్. ఈ డివైడర్ నుంచి ఇక్కడ వరకు 40 ఫీట్ రోడ్ సార్. ఇక్కడ కనిపించేది మొత్తము 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ కనిపించేది మొత్తం పార్క్ ఏరియా సార్. ఇది ఒక 1 ఎకరాలు ఉంటుంది సార్ పార్క్ వచ్చేసి. ఇక్కడ ఈ డివైడర్ నుంచి ఇక్కడ వరకేమో 40 ఫీట్ రోడ్ సార్. ప్లాట్ వచ్చేసేమో ఇది సార్. ఈ క్లీన్ చేసి ఉన్నది మొత్తం ప్లాటు 240 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సార్. ఒక 5 ఇయర్స్ బ్యాక్ చేసిన ఓల్డ్ లేఅవుట్ సార్. చూడండి సార్, ఆ టైంలోనే మంచి డివైడర్స్, మంచి బీటీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, కరెంటు అన్ని డెవలప్మెంటు ఒక 5 ఇయర్స్ బ్యాకే వేసారు సార్. చూడండి సార్, మంచి బీటీ రోడ్స్, డివైడర్స్, కరెంటు, స్ట్రీట్ లైట్స్ అన్ని డెవలప్మెంట్స్ 5 ఇయర్స్ బ్యాకే వేసారు సార్. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను సార్. ఈ వెంచర్కి వచ్చేసి చుట్టుముట్టు హెచ్ఎండిఏ లేఅవుట్స్, విల్లా ప్రాజెక్ట్సే ఉన్నాయి సార్. ఇటు సైడ్ హెచ్ఎండిఏ లేఅవుటే సార్. మళ్ళీ ఇటు సైడ్ బి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. మళ్ళీ ఇటు సైడ్ బి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది సార్. ఈ వెంచర్కి చుట్టుముట్టు హెచ్ఎండిఏ లేఅవుట్సే ఉన్నాయి సార్. ఎక్కడ చూసుకున్నా కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఒక 30,000 చెప్పి 25,000 వరకు అమ్ముతున్నాడు సార్. ఈ వెంచర్లో ఎందుకు ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారంటే సార్, ఇది ఏం డిస్ప్యూట్లో ఏం లేదు సార్. ఇది ఏంటంటే సార్, ఒక 5 ఇయర్స్ బ్యాక్ వేసిన ఓల్డ్ లేఅవుట్ సార్ అంతే. కానీ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. ఈ ప్లాట్ రేట్ వచ్చేసి 9,500 సార్. మనం ఇంకా తొందరగా వేసుకుంటే ఇంకా రేట్ తగ్గుతుంది సార్. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. ఈ మధ్య ఎకనాల ప్లాట్స్ కొనాలంటే భయపడుతున్నారు కదా సార్. ఎఫ్రియల్, బఫర్ జోను, హైడ్రా అని చెప్పి అసోంటివి ఏం లేవు సార్. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. క్లియర్ టైటిల్. ఈ ప్లాట్ చుట్టుముట్టు గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, రిసార్ట్లే ఉన్నాయి సార్. ఈ 240 స్క్వేర్ యార్డ్స్ తీసుకొని పోయి గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ ఏది కట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది సార్. ఈ చుట్టుముట్టు గ్రీనరీగా ఉంటుంది సార్. లొకేషన్ వచ్చేసి ఈ వెంచర్ వచ్చేసి మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి 100 ఫీట్ రోడ్లో ఉంటుంది సార్. ఇసొంటి లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఈ ప్లాట్ వచ్చేసి 9,500కి తీసుకుంటే మంచి 1 ఇయర్లో 2 ఇయర్స్లో డబల్ అవుతుంది సార్. ఇప్పుడు మనం పక్కన హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎక్కడ వస్తున్నా కానీ 30,000 చెప్పి 25,000కి అమ్ముతున్నాడు సార్. ఆ లేఅవుట్లో 25,000 ఇటుగా ఉంటే ఇప్పట్లో 50,000 కాదు సార్. ఆన్ పెద్దగా వేసేది ఉంటుంది కానీ మనం పెద్దగా అయ్యేది ఉండదు సార్. అందుకే సార్ ఇసొంటి లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇసొంటి లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఇప్పుడు 9,500 తీసుకుంటే మనకు 20,000 అవుతుంది సార్ 1 ఇయర్లో. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబరు 14 నుంచి ఒక 5 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. 5-10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు ఫ్యూచర్ సిటీ నుంచి ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. మరియు గచ్చిబౌలి నుంచి ఒక 30 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. ఓకే సార్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.